సురేష్ ఫ్రెండ్ ఉన్నాడు మనతో పాటు. ఏదైతే ఎంబీబీఎస్‌లో కలిసి చదువుకున్న ఆ టైంలో ఉన్న ఫ్రెండ్ మనతో పాటు ఉన్నాడు. సో, అడిగి తెలుసుకుందాం సురేష్ గురించి. సో, ఏం చెప్తా ఉన్నారు డాక్టర్లు గాని, అసలు ఏం జరిగిందంట ఆ సిట్యుయేషన్? సురేష్ అసలు కారణాలంటే ఏమని తెలుస్తోంది మీకు? నాకు తెలిసినంత వరకైతే వర్క్ ప్రెషర్ అండి. ఎందుకంటే నేను కలిసాను లాస్ట్ వీక్ అట్లా కలిసాను సురేష్‌ని. మాట్లాడాను. సో, ఏంది ప్రాబ్లమ్? ఎక్కడ నీకు ఇబ్బంది అయితుంది అంటే, నాకైతే వర్క్ ప్రెషర్ బాగా డ్యామేజ్ చేస్తుందని చెప్పిండు. మెంటల్‌గా స్టేబుల్‌గా లేడు. బాగా వర్క్ ప్రెషర్ బాగా సీరియస్ తీసుకున్నాడు. సో, దానివల్లనే ఈ ఈ డెసిషన్ తీసుకున్నానని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వర్క్ ప్రెషర్ అంటే ఎందుకు? అంటే చాలా మందికి అన్ని వర్క్ ప్రెషర్స్ ఉంటాయి. వర్క్ ప్రెషర్ వల్ల ఎంత రీజన్ ఉంటుందంటారా? అంత ఉంటదా వర్క్ ప్రెషర్? ఉంటదండి. ఇప్పుడు ఉస్మాన్ అనేది ఎక్కువ మంది పేషెంట్స్ వస్తారు. పేషెంట్ లోడ్ ఎక్కువ ఉంటది. సో, పని ఎక్కువ ఉంటది. అందరికి అతనికనే కాదు, అందరికి ఎవ్రీ డాక్టర్‌కి పని ఉంటది. అది తీసుకోవాలి, మెంటల్‌గా తీసుకోవాలి. మా వాడు తీసుకోలేకపోయాడు. వర్క్ ప్రెషర్ అంటే ఎలా ఉంటది? వర్క్ ఎలా ఉంటది? ఎన్ని గంటలు ఉంటది సుమారుగా? ఎలా ఉంటది ఆ సిట్యుయేషన్ ఏంటి? అంటే నార్మల్ ఓపీడీ అనేది కొంచెం ఎక్కువ ఉంటది. ఒక 24 అవర్స్ టు 20 అట్లా ఎక్కువ ఉంటది. 36 అవర్స్ వరకు ఎక్కువ ఉంటది ఓపీడీ. అది వీక్లీ వన్స్ వస్తది. అది కాకుండా మిగతా అంతా నార్మల్‌గా రొటీన్ వర్కే ఉంటది. నార్మల్‌గా పేషెంట్‌ని తీసుకోవడం, డిశ్చార్జ్ చేయడం, అడ్మిట్ చేయడం, ఓటీస్ అట్లా నార్మల్‌గానే ఉంటది. ఎక్సెప్ట్ ఓపీడీ రోజు ఓపీడీ అనేది ఒక డే ఉంటది. ఆ రోజు ఎక్కువ అందరు పేషెంట్‌లోనే వాళ్ళే చూడాలి. ఒక సెపరేట్ యూనిట్ చూడాలి. ఎన్ని గంటలు ఉంటది సుమారు? ఒక 24 అవర్స్ పైనే ఉంటది అది. అందరు బ్రేక్స్ తీసుకొని షిఫ్ట్స్ చేసుకొని మేనేజ్ చేస్తూ అందరూ ఈక్వల్‌గా డివైడ్ చేసుకొని చేసుకుంటారు. ఏ హాస్పిటల్ అయినా ఇంతే అండి. ఉస్మానియా గాని ఏ హాస్పిటల్ అయినా ఇంతే. ఏమన్నా చెప్పాడా? అంటే అలా మదర్ చెప్తున్న దాని ప్రకారం ర్యాగింగ్ చేస్తా ఉన్నా అంటే కొంతమంది వేధిస్తా ఉన్నారు నన్ను. బాగా టార్చర్ పెడతా ఉన్నారు. నువ్వు ఫ్రీ సీట్ కాడివని చెప్పి హేళన చేసేవారంట. అలాంటి మీతో ఏమైనా షేర్ చేసుకున్నాడా? అది నాకేం చెప్పలేదు. మేము అదే చెప్తున్నాం కలిసాము. బట్ ఆ విషయం మాతో ఎక్కడ చెప్పలేదు. మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో గాని ఎక్కడ ఆ విషయం చెప్పలేదు. మాకు ఎప్పుడు అడిగినా ఒకటే విషయం చెప్పిండు. మాకు అవ్వట్లేదు, నాకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైతున్నాయి, వర్క్ ఎక్కువైతుందని మాత్రమే చెప్పిండు తప్ప ఈ ర్యాగింగ్ విషయం మాకేం చెప్పలేడు. ఎక్కడ డిస్కస్ కూడా చేయలేడు మాతోని. సో, మాకు తెలీదు ఇది ర్యాగింగ్ గురించి అనేది తెలీదు. నువ్వు ఏం చెప్తావు? అంటే ఇంజెక్షన్ తీసుకున్నారని కొంతమంది అంటా ఉన్నారు. లేకపోతే చనిపోవడానికి కారణం ఏంటి? మీరు మెడికల్ స్టూడెంట్ కాబట్టి అడుగుతున్నా. ఏ పాయిజన్ లాంటివా? లేదు ఏ మెడిసిన్ తీసుకున్నారు? ఎలాంటి కారణాలు ఏంటది? అది ఒకటి యాంటీ డిప్రెషన్ ఒక మెడికేషన్ ఉంటదండి. అది అది తీసుకున్నారని అంటున్నారు. అది కూడా తెలీదు. కొందరు ఇంజెక్షన్స్ అంటున్నారు, తెలీదు. సో, రిపోర్ట్ వచ్చిన తర్వాత వెయిట్ చేయాలి. బట్ ఇట్స్ ఎ మెడికేషన్ ఓవర్ డోస్ వల్లనే ఇలా అయిందని చెప్తున్నా అంతే. డైలీ మీరు ఎంబీబీఎస్ సుమారుగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కలిసి పని చేశారు కాబట్టి ఎలా ఉండేవాడు? అంటే ధైర్యంగా ఉండేవాడా? లేకపోతే ప్రతిదానికి ఎదుర్కొనేవాడా? లేకపోతే ఇలాగే భయపడుతూ ఉండేవాడా? సిట్యుయేషన్ ఏంటి అతను? అంటే ఎదుర్కొన్నాడు కాబట్టి ఈస్ కొంచెం సెన్సిటివ్ అండి. ఎదుర్కొంటాడు. అన్ని బాగానే చేశాడు ఇంతవరకు. అన్ని వర్క్ బాగానే చేసిండు. ఎక్కడ ఏం ప్రాబ్లం రాలేదు. అంతా బాగానే ఉన్నాడు. బట్ ఇది కొంచెం సెన్సిటివ్. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కొంచెం తీసుకోలేకపోయాడు. ఆ లెవెల్ ఆఫ్ పేషెంట్ లోడ్‌ని, ఆ లెవెల్ ఆఫ్ వర్క్‌ని తీసుకోలేకపోయాడు. సో, దానివల్ల బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి బాగా మెంటల్‌గా డిప్రెస్ అయ్యాడనమాట. మెడికల్ ఫీల్డ్‌లో ర్యాగింగ్ ఉంటదా? నిజంగా ర్యాగింగ్ అంటే మీరు చదువుకున్న రోజుల కాంచి ఇప్పటి వరకు ర్యాగింగ్ అనేది ఉంటుందా? పై వాళ్ళ ఆఫీసర్‌ల ఒత్తిడి ఉంటుందా నిజంగా? ర్యాగింగ్ అనేది ఈ టైంకి బాగా తగ్గిపోయిందండి. మాకన్నా ముందు వాళ్ళకి చాలా ఉంటుండే. బట్ ఈ టైంకి చాలా అంటే చాలా తగ్గిపోయింది. ఇప్పుడు కూడా ఈ ర్యాగింగ్ అనేది వస్తుందని నాకు ఐడియా లేదు. బట్ వాళ్ళు చెప్తున్నారు ఆ విషయం. బట్ నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ అవ్వకపోవచ్చు ర్యాగింగ్ అని అనుకుంటున్నాను. సుమారుగా అతను రూమ్‌కెళ్లారు. మీరు చూసారు అతను సురేష్ రూమ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ లోపల చూస్తుంటే ఏమనిపిస్తుంది? మీరెళ్లి చూసారా? లేదా చూడలేదు. మేము రూమ్‌కి అలౌ లేదు మాకు. సో, మేము రూమ్‌కి వెళ్ళలేదు, చూడలేదు. ఓన్లీ ఫోటోస్ చూసాం. పడిపోయిన బాటిల్స్ అవన్నీ చూసినాం అంతే. కానీ మేము మాకు రూమ్‌కి అలౌ లేదు. సో, చూడలేదు మేము. ఏం చెప్తారు సురేష్ గురించి? మరి నిజంగా అంత సెన్సిటివ్ అంటే పని భారాన్ని తట్టుకోలేక చనిపోయేంత సెన్సిటివా సురేష్ నిజంగా? అదేంటంటే అతనికి బ్రాంచ్ నచ్చదు. సర్జన్ అనేది నచ్చదు. సో, అతనికి వేరే బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉంది. సో, నచ్చని పని ఎక్కువ వర్క్ స్ట్రెస్‌తో తీసుకోవడం వల్లనే ఇలా చేసుకోవడం అని నేను నమ్ముతున్నాను అంతే. సో, జనరల్‌గా ఇలాంటి పనికి ఎవరు చేయరు. బట్ అతనికి బ్రాంచ్ నచ్చకపోవడం, వర్క్ ఎక్కువ కావడం, స్ట్రెస్ ఎక్కువ కావడం అన్నీ ఒకటేసారి వచ్చి పడిపోవడం వల్ల ఇలా తీసుకోవడం అని నేను అనుకుంటాను. కుటుంబంని పోషిద్దాం ఒక డాక్టర్ లాగా వల్ల పై హోదాలో ఉండాలనుకున్న వ్యక్తి కుటుంబాన్ని కాదని అనే స్టేజ్‌కి ఎందుకు వచ్చాడు? అంటే తల్లికి కూడా ఫోన్ చేశాడంటే ఇంకో అరగంటలో డ్యూటీకి ఎక్కుతానని హాఫ్ అన్ అవర్‌లో తీసుకునేంత సెన్సిటివ్ అంటారా? కానీ అతనికి వేరే దారి లేదు కదా! ఇప్పుడు సీటు వదిలేసుకుందామా అంటే గవర్నమెంట్‌కి కట్టేంత డబ్బులు ఉండవు. దానికి 70 లాక్స్ కట్టాలి. దానికి అంత అమౌంట్ ఉండదు. 70 లాక్స్ దీనికి కట్టాలండి. నువ్వు ఒక వేరే పర్సన్ ఆపర్చునిటీ నీకు వచ్చింది. నీకు సీట్ వచ్చింది. సో, అంటే యు ఆర్ వర్తీ ఫర్ దట్ సీట్ అనమాట. నీకు ఆ సీట్ వర్తీ అన్నట్టు. నువ్వు ఆ సీట్‌ని వదులుకుంటున్నావు మధ్యలో అంటే నువ్వు ఒక వేరే పర్సన్ ఆపర్చునిటీ కిల్ చేస్తున్నట్టే కదా! సో, అట్లా అని గవర్నమెంట్‌కి కట్టాలి. అమౌంట్ కట్టాలి. నువ్వు 70 లాక్స్ అని కట్టాలి. సో, అతను కట్టలేడు. సీట్ వదులుకోలేడు. అట్లా అని చెప్పి ఇంత స్ట్రెస్ తీసుకోలేడు. అంతే. నువ్వు తినిపో అంటే చెప్పు. తినిపోమంటే సరే అమ్మా తినిపోతా, ఏమైనా టెన్షన్ ఉంటే చెప్పు అని చెప్పిన. ఏం టెన్షన్ లేదమ్మా అన్నాడు. అంటే నువ్వు నిన్న మొన్న బాగానే టెన్షన్ పడ్డావు కదా అని చెప్తే టార్చర్ చేసిరని టెన్షన్ పడుతున్నావు. ఇగో నీకు చేతనైనట్టే చేయి, లేకుంటే వచ్చేయమని చెప్పిన.
లేదమ్మా నేను డ్యూటీకి వెళ్తున్నా, ఇప్పుడు స్నానం చేస్తా, ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టేస్తే స్నానం చేసి డబ్బున వెళ్తామ్మా డ్యూటీకి అని చెప్పిండు. అంటే సరే బేట ఏం టెన్షన్ పడకు, తిని మాత్రం పో డ్యూటీ చేయి అని చెప్పిండు. ఇంతకు ముందు టార్చర్ పెట్టిరు వానికి బాగానే, సీనియర్ వాళ్ళు పేరు చెప్పమని చెప్పిన పేరు చెప్పలేడు. అవును చెప్పిండు, బాగానే సీనియర్ తోటి టార్చర్ ఉందని చెప్పిండు. ఇంతకు ముందు సీనియర్ తోటి టార్చర్ ఉందని చెప్పిండు. వేరే సెక్షన్ అంట, ఇప్పుడు వేరే సెక్షన్ లో పోయినా అని చెప్పిండు. ఆ సీనియర్ వాళ్ళు ఏమన్నా అంటురా అని అడిగిన, అంటే ఏమన్నా మా అమ్మ బాధపడుతుందని చెప్పలేడు. ఏం లేదమ్మా బాగానే ఉన్నా అని చెప్పిండు. ఏమన్నా టార్చర్ ఉంటే ఏమన్నా ఉంటే మామకి చెప్తే మామ ఎవరితో మాట్లాడతాడు. మా అన్న వాళ్ళకి ఈడ తెలిసిన వాళ్ళే ఉన్నారు, ఈడ టార్చర్ ఉంటే చెప్పు మామ వచ్చి మాట్లాడతాడు మంచిగా. వాళ్ళకి లేదమ్మా ఇంకా ఎక్కువ చెప్తారు, సీరియస్ అవుతారు వాళ్ళు, ఎక్కువ టార్చర్ పెడతారని చెప్పిండు. మా అన్న వచ్చిండు, నేను మాట్లాడతా అని చెప్పిండు. మా అన్న ఎవరికో దొరికొచ్చి పెద్దవాళ్ళు ఉన్నారంట ఇక్కడ, నాకు తెలియదు, వాళ్ళతోటి మాట్లాడిపిస్తా అని చెప్పిండు. ఇట్లా మాట్లాడితే నాకు మళ్ళీ ఎక్కువ టార్చర్ పెడతారని చెప్పిండు. వచ్చి గంట సేపు మాట్లాడాను బాబుతోటి. ఏమరా నేను వచ్చేసి ఓ నెల ముందు వాళ్ళు డిపార్ట్మెంట్ చేంజ్ అయిన తర్వాత నేను మాట్లాడాను. ఆ డిపార్ట్మెంట్లో 3 persons ఆంధ్ర వాళ్ళు, 3 PG స్టూడెంట్స్ వాళ్ళు. వాళ్ళకి అది కాదు, అంతమంది అందరు మా పిల్లలంతా బీటెక్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. వాళ్ళకన్నా చెప్పొచ్చు కదా, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకన్నా నాకన్నా చెప్తే నేను ఫార్వర్డ్ చేసి ఏదో చేస్తాం కదరా అంటే ఎందుకు చేయలేకపోయినామంటే నాకు ఆ టైం ఇవ్వలేదు, నాకు దానికో దీనికో పంపిస్తున్నారు. నేను ఎలా పీజీ ఎలా దాన్ని అప్లై ఇప్పుడు నెక్స్ట్ అప్లై చేసుకోవాలి కదా, పీజీ జనరల్ ఇప్పుడు అతను జనరల్ ఇప్పుడు ఇది అయితే దానికి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశమే లేదు. అప్పటి నుంచి ఆయనకు టార్చర్, అంతకుముందు నుంచి టార్చర్ ఉంది, చెప్పలేదు. ఎప్పుడు ఆయన ఎప్పుడు డిస్టర్బ్ అయ్యిందంటే ఎప్పుడు జనరల్ మెడిసిన్కి ఎప్పుడు అప్లై చేయనియలేదో అంత టార్చర్ చేశారన్నమాట. అప్లై అంత ఘోరంగా చేశారు ఆయనకు. ఏమన్నా అంటే వాడు ఫ్రీ వచ్చిండు, అది వచ్చిండు, వాడిని పంపిరా, వాడికి ఏ టైం లేదు, 24 hours వాడికి అదే పని. రాత్రి 12:30 1 గంటకి ఏరైనా ఉంటాయి ఏమన్నా పోయి రిపోర్ట్ తీసుకోవాలి, పోని పంపిస్తారంట వాళ్ళు. ఆ టైంలో మళ్ళీ పోయాడు లేరంటే, నువ్వు రా, అంతసేపు ఏం చేస్తున్నావు, చద కదా నీకు, ఏం పని చేస్తావు నువ్వు, రా అంటారంట. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకురా కూడా ఎందుకు వచ్చినావు, తీసుకురా పో అని చెప్పి మళ్ళీ పంపిస్తారంట. ఇది టార్చర్ వాళ్ళది. వాళ్ళ నుంచే అయింది. వాళ్ళు 3 persons ఎవరు ఉన్నారో హెచ్ఓడి తెలియదు. అదే చెప్తున్నా, అడిగినా నేను వచ్చి మాట్లాడతారా పా, ఎవరితో మాట్లాడతా, ఎవరితో చేయాలని మాట్లాడతా పా అంటే కూడా ఆడు చెప్పలేకపోతాడు. వద్దులేమమ్మ నేను చూసుకోవట్లేమమ్మ చేస్తలేమమ్మ అని వాడికి చేసి 2 గంటల సేపు మాట్లాడాను వాడికి. అయినా ఫోన్ ఎత్తట్లేదు. ఎందుకు ఎత్తట్లేదు, మా చెల్లెలికి ఫోన్ చేస్తే పర్వాలేదు అని చెప్తాడు. వాళ్ళంతా టార్చర్ చేశారు కాబట్టి అతనికి అలా చేసుకోవాల్సి వచ్చిందండి. ఏమంటే ఫ్రీగా వచ్చింది, వాడు ఫ్రీగా వచ్చినాడు వాడిని చెప్పేసి టార్చర్ చేశారు వానికి. ఇప్పుడు వదిలేస్తే 75 లక్షలు కట్ట. సరే కడదాం రా బాబు, పోతే వద్దు అనుకున్నాం అంటే కడదాం, మనకి లేదా ఉంది, ఏదో ఒక ఎకరం పొలం కట్టేసుకుందాం, సరే ఇంటికాడ కూర్చోరా అని చెప్పినాం. అయినా కానీ మళ్ళీ ఇంటికి పోయేసి మళ్ళీ వచ్చిండు ఆయన. ఇది జరిగింది సార్. ఆడ జరిగి ఆ హెచ్ఓడి ఎవరు ఆయన కేర్లెస్గా నెగ్లిజెన్స్గా సమాధానం చెప్తాడు ఆయన. మారిపోయిండు, చేసిండు, అలా చేసిండు. వాళ్ళు ఎవరు పిలువు, మరి వాళ్ళ పేరు అతను ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేశాడో వాడిని పిలవండి, వాళ్ళకంటే పిలుస్తలేరు, వాళ్ళ పేర్లు చెప్పండి చెప్తలేరు వాళ్ళు. మరి అదే చేస్తున్నారు, వాళ్ళంతా అదే చేస్తున్నారు. ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయికి పెడితే ఆ అమ్మాయికి మొత్తం 2 hours తర్వాత పిలుచుకొచ్చారు. మేము అడిగితే ఆ అమ్మాయికి వెళ్ళి నాకేం సంబంధం, ఎప్పుడు మనం వాళ్ళు MBBS కలిసి చేశారు, ఈడొచ్చి చేశారు, ఆమె సీనియర్ మీరు జూనియర్ ఈడవుతే. ఇప్పుడు పీజీ ఇప్పుడు జనరల్ మెడిసిన్కి అప్లై చేయనీయకుండా మాట్లాడుకోరా, నాకు సోన్స్ పర్సన్ ఇలా చేయడం వల్ల నేను అప్లై చేసుకోలేకపోని చెప్తాడు కదా. ఆమె మీద నాకు తెలియదు అంటుంది. ఇప్పుడు ఎందుకు అలా చెప్తున్నామంటే నేను అదే ఆ అమ్మాయి మీద కేసు పెడతామంటే ఆమె భయపడితే ఏడుస్తుంది. అలా ఎందుకు కడుతున్నామంటే అంటున్నారు వాళ్ళు ఎవరు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఎవరు ప్రిన్సిపాల్ కానీ ఎవరు వచ్చి మాకు అడిగింది లేదు, మేము చేసింది. ఆడ పోతేమో వాళ్ళు ఇలా అంటున్నారు. చేసాం కదా, చేసాం. మనం అదే వాళ్ళు టార్చర్ 3 persons మేము అదే తెలుసుకున్నాం. ఆ 3 persons పేర్లు ఏంటంటే పేర్లు చెప్తలేరు, ఆ పర్సన్స్ చూపించట్లేదు. ఫ్రీడ్ సీట్కి వచ్చిందని ఏదైతే బంజారా పిల్లవాడిని, ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని, మెడికల్ చదువుతున్న విద్యార్థిని సీనియర్స్ ర్యాగింగ్ చేయడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఉస్మానియా హాస్పిటల్లో రోధిస్తూ ఉన్నారు. తమ కొడుకు మరణానికి గల కారణాలు తెలియాలి, వారి సమాధానం కావాలని కూడా తెలుస్తున్నారు. వాళ్ళమ్మ ఉంది. అమ్మ నిజంగా ఎందుకు అంటే
జరిగిందని ఎప్పుడు చెప్పలేదు ఇంట్లో, అంటే జాయిన్ అయిన రోజు నుంచి కూడా ఎలా సీట్ వచ్చిందని కానీ ఏం గొడవ చెప్పలేదు ఇంట్లో. ఇంట్లో చెప్పలేడు, వాడు టార్చర్ పెడుతున్నారని మాత్రమే చెప్పిండు, సీట్ గురించి చెప్పలేడు. వాడు మెడికల్ వాది ఇష్టము, సర్జరీలో నేను చేస్తున్నా కానీ అదే నాకు ఇష్టం, 4 సంవత్సరంలో అది అయిపోతుంది. ఇది చదువుకుంటే 7 సంవత్సరాలు అవుతుంది. ఇది చేయాలి, పీజీ చేయాలి, మళ్ళా సూపర్ స్పెషాలిటీ చేయాలి. అందుకు అది నాకు చేయనికే పంపించలేరు, ఆ డాక్టర్ వాళ్ళు పంపించలేరు. 3 రోజులు గిమ్లాడినా అని చెప్పిండు, 3 రోజులు గిమ్లాడితే పంపించలేరమ్మా అని వాడు చెప్పింది. ఇప్పుడు నిన్న మొన్న చెప్పిండు, ఎందుకంటే 12 రోజులు హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసిండు. వచ్చినాక నైనా పోతే పాయ కానీ ఇది చేస్తే చేయి, లేకుంటే లేదని చెప్పిన. అంటే 75 లక్షలు కట్టి నాకు విడిపియాలి అని చెప్పిండు. డాక్టర్లు చెప్పిరంట, అంటే డాక్టర్లు చెప్పిరు నీవు వెళ్ళిపోతే నీవు మాటికి వెళ్తున్నావు, నీ సీటు పోతే పోని డ్యూటీ చేయాలని చెప్పిరంట. నీకు దానికోసం మాకు మీద పేదరు పడుతుంది అని చెప్పిర్రు. నువ్వు వెళ్ళిపోతే ఎవరు చేస్తారు నీ డ్యూటీ అని చెప్పిర్రు. చెప్పినాక నా కొడుకు ఇంటికాడ వచ్చి 75 లక్షలు ఎందుకు కట్టాలమ్మా, నేను చదువుకుంటా అని చెప్పిండు. నువ్వు పీజీ చేయకున్నా సరే అది పైసలు పెట్టి నీకు ఎకరా పొలము 70-80 లక్షలు పోతుంది బిడ్డ, నేను కట్టేస్తా అని చెప్పిన, వచ్చేసే బిడ్డ అని చెప్పిన. అంటే సరే అమ్మా నేను పోయి మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తా, ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారేమో నాకు అని చెప్పిర్రు. అర్థం చేసుకుంటారమ్మా, మాటికి ఏదో టెన్షన్ లో పోతున్నారని అర్థం చేసుకుంటారు అన్నాడు. అంటే సరే బిడ్డ చదువుకుంటా అంటేనే పో, లేకుంటే వద్దని చెప్పిన. చదువుకుంటా అమ్మా అని ధైర్యంగా నవ్వుకుంటా వచ్చిండు, నవ్వుకుంటానే పోయిండు. నేను చదువుకుంటా అమ్మా, బాధపడకు, నా కొడుకు టెన్షన్ పడతాడేమో అని అనుకోకు, నేను చదువుకుంటానే చెప్పిండు. నాకేం కాదని చెప్పిండు. ఏమన్నా టార్చర్ ఉంటే ఇంటికి రా బిడ్డ అని చెప్పిన. పాల్పడ్డా అంటే ముందు రోజు ఫోన్ చేసిన నైట్ గానీ అది ఏం నైట్ ఫోన్ చేసిండు నాకు. నేను చేసిన ఫోను అమూల్య అనే పిల్లకు కాళ్ళకి ఏబో దెబ్బలు తాకిందంట. ఎంత తగిలిందిరా, మామూలుగా తగిలింది. హాస్పిటల్ కు పోయినాం మేము, అమూల్యకి తీసుకెళ్ళినాము అన్నాడు. అంటే ఏమైందిరా అన్న, దెబ్బ తాకింది అన్నాడు. దెబ్బ తాకినాక చూపించుకొచ్చిండు. మళ్ళీ ఏమైందిరా, మంచిగా ఉందా అంటే ఆమెకు మంచిగానే ఉందమ్మా, కొంచెమే దాకింది, ఎక్కువ ఏం దాకలేదు అని చెప్పిండు. అంటే సరే బిడ్డ తిని వండుకో, ఇప్పుడు హాస్పిటల్లో నువ్వు వలిచిపోతా ఉంటావు కదా, తిని వండుకోబెట్టా అన్న. సరే అమ్మ తిని వండుకుంటా అన్నాడు. తిని వండుకున్నాడు మంచిగానే. 7 గంటలకే ఫోన్ చేసిన, 7:30కే ఫోన్ చేసిన. డ్యూటీకి నైట్ లేట్ గా వండిండు, ఉదయాన్నే లేస్తాడో లేవాడో నాకు. స్నానం చేస్తా ఇప్పుడు లేచినా కదా, నేను నిద్రలో ఉన్నామ్మా, స్నానం చేసుకొని నేను డ్యూటీకి వెళ్తా అమ్మా అని చెప్పిన. ఏమన్నా టెన్షన్ ఉందా అని చెప్పిన నేను. అంటే ఏం టెన్షన్ లేదమ్మా, నేను డ్యూటీకి వెళ్తా, ఇప్పుడు స్నానం చేసుకుంటా నేను అని చెప్పిండు. సరే బేటా స్నానం చేసుకొని భోజనం చేసి వెళ్ళు, టిఫిన్ చేసి వెళ్ళు అని చెప్పిన. సరే అమ్మా అన్నాడు. సరే అమ్మా అని చెప్పినాక నా బిడ్డ స్నానం చేసుకుంటాడేమో అనుకున్నా, స్నానం చేసుకొని పోతాడేమో అని ఫోన్ పెట్టేసిన. లేకుంటే నేను మాట్లాడేదాన్ని, వీడియో కాల్ చేసిన. స్నానం చేస్తామ్మా అని చెప్పిండు. డ్యూటీకి పోతే స్నానం చేసుకునే పోతా అమ్మా నేను అని చెప్పిండు. డ్యూటీకి పోతే ఇప్పుడు లేట్ అయింది కదా, నేను మాట్లాడుతూ ఉంటే డ్యూటీకి లేట్ అవుతుందేమో అనుకున్నా, కానీ అట్లా అవుతాడని నేను అనుకోలేదు. నేను నా బిడ్డకు మళ్ళా అమూల్య పిల్లకు ఫోన్ చేసిన. నేను అమూల్య నీకు దెబ్బ తాకిందంట, ఎట్లా ఉండదని చెప్పిన. మళ్ళా అర్ధగంట తర్వాతనే ఫోన్ చేసిన పిల్లని. ఆంటీ
సూరేష్ రూమ్ లో ఉన్నాడు. సూరేష్ పర్సనల్ పడిపోతుందని అన్నారు. అర్ధ గంటలే నా బిడ్డ ఎందుకు అట్లా అయిపోతాడు? ఏమన్నా ఉంటే నా బిడ్డ నాకు చెప్పేవాడు కదా, అమ్మా నాకు అట్లా టెన్షన్ ఉందని చెప్పేవాడు కదా. చెప్పలేడు. స్నానం చేసుకుంటా అమ్మా అని అన్నాడు అంతే. కానీ వానికి ఏదో ఎవరు ఇష్టం ఇచ్చేసిర్రు. వాడు పిరికి వాడు కాదు, వాడు బాగానే చదువుకుంటాడు, ఎంత టార్చర్ ఉన్నా భరిస్తాడు. కానీ పిరికి మా తానం లేదు. తన రోషం తోటి పని చేస్తాడు కానీ భయపడే మనిషి కాడు. నాకు భయం అవుతుందని ఏనాడు చెప్పలేడు. నాకు భయం ఉందమ్మా నేను పని చేయనని చెప్పలేడు. నేను చదువుకోనమ్మా అని చెప్పలేడు. చిన్నప్పటి నుండి నా బిడ్డని 2 సంవత్సరాలే నేను 6 నెలలకి స్కూల్ పంపించిన. స్కూల్ కి ఒక్క రోజుల్లోనే పోయి ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నాడు నా బిడ్డ. ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నాడు. ఉస్మానియా కాలేజీలో మెడికల్ చదువుతున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థి సురేష్ మరణానికి సంబంధించిన విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు కుటుంబ సభ్యులందరూ కూడా ఆ తల్లి గుండెలో అవిసేలా రోధిస్తా ఉన్న సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. ఏదైతే సీనియర్లు ఒకసారి ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు, సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారు అందుకని అని పలుమార్లు ఇంట్లో చెప్పినట్టు కూడా ఆ తల్లి చెప్తా ఉంది. ఆ తల్లి మాటల్లో విన్నాము. ఏదైతే ఫ్రీ సీట్ వచ్చావు, నువ్వు ఫ్రీ సీట్ కోటలో వచ్చిన వాడివి, నీకెందుకురా ఇవన్నీ అంటూ కూడా సీనియర్లు కావచ్చు, ఇటు హాస్పిటల్ హెచ్ఓడి కొంతమంది పలుమార్లు అబ్బాయిని మానసికంగా ఇబ్బంది పెట్టడం, పలుమార్లు ర్యాగింగ్ చేస్తూ చాలాసార్లు ఇబ్బంది పెట్టారంటూ కూడా తల్లి చెప్తా ఉంది. మరి నిజంగా ర్యాగింగ్ జరుగుతుంది అన్న విషయంపై ఎలాంటి అంశాలు బయటకు రాని దానిపై ఇప్పుడు స్పష్టం రావాల్సి ఉంది. ఇప్పుడు ఒక పక్క సురేష్ మరణానికి గల కారణాలు ఏంటి? ఇటు ఇదే బిల్డింగ్ లో ఫోర్త్ ఫ్లోర్ లో ఏదైతే చూస్తా ఉన్నామో ఫోర్త్ ఫ్లోర్ లో నివాసం ఉండేవాడు హాస్టల్లో. అదే ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న సమయంలో రాత్రిపూట ఊరి నుంచి వచ్చాడు. ఇలా ర్యాగింగ్ చేస్తా ఉన్నారు. ఇందులోంచి వెళ్ళిపోవాలి అంటే నువ్వు పదే సెలవులు పెడతాను, నువ్వు వెళ్ళిపోవాలన్నా కూడా సుమారుగా 70 లక్షలు కట్టి వెళ్ళిపో అంటూ కూడా ఇక్కడ ఫ్యాకల్టీ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు బెదిరిస్తున్నారమ్మా అంటూ కూడా చెప్పాడు. నేను ఆ డబ్బులైనా కడతాను, 70 లక్షలు పొలమమ్మ అయినా సరే కడతాను, నువ్వు వచ్చి కొడక అంటూ కూడా తల్లి చలిపాలు చెప్పిందంట. లేదమ్మా నేను మాట్లాడతాను, నేను చదువుకుంటానంటూ కూడా ఆ తల్లికి ఒప్పించుకున్నాడంట. వచ్చాడు, రాత్రి ఉన్నాడు. రాత్రి కూడా ఆ తల్లితో ఫోన్ మాట్లాడడం జరిగింది. ఫోన్ మాట్లాడిన తర్వాత తెల్లవారుజామున స్నానానికి కూడా వెళ్తున్నాడంట. స్నానం చేసే వెళ్తానమ్మా అంటూ కూడా చెప్పిందంట. ఒక అమూల్య అని తోటి డాక్టర్, ఇంకొక మహిళ ఎవరైతే ఉన్నారో అమ్మాయి సెకండ్ ఇయర్స్ అవుతుంది, ఈయన మిత్రురాలిగా చెప్తా ఉన్నారు. మరి ఒక ఫోన్ చేసి నేను స్నానం చేసి డ్యూటీకి ఎక్కుతానమ్మా అని చెప్పిన కొడుకు అరగంటలో అంటూ కూడా విద్యార్థులు ఫోన్ చేసి చెప్పారంటే మరి మరణానికి గల కారణాలు ఏంటి? నిజంగా ఒక హ్యాంగింగ్ చేసుకున్నది లేదు, అక్కతో కోసుకుంది లేదు, ఒక ఇంజెక్షన్ తీసుకున్నాడు మరణించడానికి. ఒక ఇంజెక్షన్ తీసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి నిజంగా అతనే ఇంజెక్షన్ తీసుకున్నాడా, లేకపోతే సీనియర్స్ ఎవరైనా ర్యాగింగ్ చేస్తూ అతనికి ఏదైనా బలవన్మరణానికి పాల్పడేలాగా ప్రేరేపించారు, లేకపోతే వీరే ఏమైనా విషప్రయోగం చేశారా, వీరే ఏమైనా ఇంజెక్షన్స్ అతనికి బలవంతంగా ఎక్కించారా, ఇంజెక్షన్ తాకిడికి అతను మరణించాడా అని పెద్ద ఎత్తున నిరసనలు చేస్తా ఉన్నారు. మొత్తం కూడా ఆ తల్లి రోజున చూడవచ్చు మనం గుండెలు అవిసేలా గుండెలు బాదుకుంటా ఉంది. ఎందుకంటే ఇంత చదివి ఇప్పుడు డాక్టరేట్ 10 సంవత్సరాలు, అందులోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఉస్మానియాలో సీటు కొట్టాడు, చదువుకొని డాక్టర్ అవుతాను, సర్జరీని అవుతానమ్మా, సర్జరీకలు చేస్తాను అంటూ కూడా చెప్పిన కొడుకు ఇప్పుడు అనే దాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ చెప్తున్నారు. ఎందుకంటే చాలా ధైర్యంగా ఉంటూ ఇటు జడ్చర్ల నుంచి ఇక్కడికి వచ్చి సీట్ తీసుకొని ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థి, మెడికల్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి, ఇక్కడ ఉస్మానియా కాలేజీలో సీట్ తీసుకున్న విద్యార్థి ఎందుకు పలుమార్లు కారణాల గురించి చెప్తా ఉన్నారంట. మరి సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారు అమ్మా అని చెప్పినప్పుడు పేరెంట్స్ చెప్తున్నాడు. ఇటు ఫ్యాకల్టీకి చెప్పుకున్నా కూడా 12 సార్లు 12 గంటల సమయంలో కూడా బయటికి పంపించి ఫామ్స్ తీసుకురా, ఫైల్ తీసుకురా అంటూ కూడా బెదిరించారంట. లేకపోతే తిరిగి రమ్మని గురించి మళ్ళీ ఎందుకు ఖాళీగా వచ్చావు అంటూ కూడా పలుమార్లు మానసికంగా హింసిస్తూ వచ్చారంట సీనియర్లు అందరూ కూడా. మరి చూసాం, మరి ఒకసారిగా ఏమంటా ఉన్నారు
సిగ్గు సిగ్గు ఇప్పటి వరకు ఆరోగ్య మంత్రి స్పందించకపోవడమా? సిగ్గు సిగ్గు ఇప్పటి వరకు ఆరోగ్య మంత్రి స్పందించకపోవడమా? సిగ్గు సిగ్గు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడమా? We want ఎక్కడ్రా సీనియర్లు? ఎక్కడ్రా సీనియర్లు? ఎక్కడ్రా సీనియర్లు? ఎక్కడ్రా మేనేజ్మెంట్? బాధక్షోభకు గురి చేసిన సీనియర్లు ఎక్కడ పోయారు? ఆ సీనియర్లు ఇంత ర్యాగింగ్ చేస్తూ ఉంటారు, పట్టించుకోకుండా యాజమాన్యం ఫ్యాకల్టీ కూడా వాటితో పాటు కుమ్మక్కయ్యి ఇదంతా కూడా చేశారంటూ కూడా తల్లికి చెప్పుకున్నాడంట కొడుకు. మేనమామ నేను వచ్చి మాట్లాడతారా అని చెప్పినా కూడా లేదు మామ నేను చూసుకుంటాను, నేను మాట్లాడతాను అని చెప్పాడంట. మరి ఇంత ర్యాగింగ్ జరుగుతూ ఉంది అంటే గతంలో ర్యాగింగ్ జరిగాయి, సోషల్ మీడియా లేదు, మొబైల్స్ లేవు. మరి ఇప్పుడు అంతా యాక్టివ్గా ఉన్న సమయంలో ఈ జనరేషన్లో కూడా ర్యాగింగ్లు ఏంటి? ఈ జనరేషన్లో కూడా ర్యాగింగ్లు ఏంటి? అది ఒక మనిషి చావు మర్చిపోయే వరకు ర్యాగింగ్లా? ఇదే ఉస్మానియా కాలేజీలో హాస్టల్లో ఉంటూ సీట్ తీసుకొని చదువుకుంటున్న వ్యక్తిని ఇన్ని బలవన్మరణానికి వాళ్ళ గురి చేస్తూ ఉన్నారు. ఏ కారణం చెప్తా ఉన్నారు? మరి ఇప్పుడు పోతాడు. ఆ సీనియర్లు హెచ్ఓడీలు నన్ను పలుమార్లు వేధిస్తున్నారు, మా అమ్మ వేధిస్తున్నారు అమ్మ అంటూ కూడా వాపోయిన విద్యార్థి ఇప్పుడు మరి మరణించినాడు అన్నప్పుడు మరి మేనేజ్మెంట్ ఎందుకని మేనేజ్మెంట్ ఈ విషయాన్ని బయటపెట్టలేదు? ఎందుకని మాట్లాడలేదు? మేనేజ్మెంట్ ర్యాగింగ్ జరుగుతున్న పట్టించుకోకుండా సిగ్రీ సీట్ గాడి నీకెందుకు అంటూ కూడా పలుమార్లు అతన్ని సురేష్ని టార్చర్ చేస్తూ వచ్చారంట. మరి సురేష్ ఏం జరిగిందంటారన్న ఆ రోజు రాత్రి? కానీ ఏం జరిగింది? మెయిన్ కారణం చాలా దౌర్భాగ్యం. ఈ దేశంలో ఇంకా కులాలు ఉన్నాయి అంటే ఓపెన్ కేటగిరీలో చదువుకొని ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు పీజీ మెడికల్ ఒక పీజీ సీట్ రావాలంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను ఇక్కడ ఒక్కటే చెప్పదలుచుకున్నాను, సీనియర్ల హరాస్మెంట్ తోని ముఖ్యంగా చెప్పేసి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. అదేవిధంగా కూడా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి కూడా చాలా క్లియర్గా చెప్పింది, అబ్బాయి సీనియర్ల హరాస్మెంట్ వల్ల ఆ అమ్మాయిని కూడా దాచిపెట్టిండ్రంటే మీరు ఇక్కడ కెమెరా విజువల్ చూడండి. ఒక అనేక మంది విద్యార్థులు వస్తారు, కనీసం ఒక్క విద్యార్థి వచ్చిండ్రా అంటే సీనియర్లు ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హెచ్ఓడీలు కావచ్చు కానీ అక్కడున్న లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఎంత వీళ్ళని హరాస్మెంట్ చేసిండ్రో ప్రత్యక్ష సాక్ష్యం. రాజ్యం పై మేము ఓట్లేసింది ఎందుకు? ఈడేం ప్రభుత్వం? ఎలా చనిపోయాడు అసలు? మీ ఆర్టీవీ ద్వారా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే బోల్ట్ పెట్టుకొని ఉన్నారని ఒకళ్ళు అంటున్నారు. ఒకవేళ డోర్ పెట్టుకొని తీసిండ్రు, డోర్ పెట్టుకోకపోతే ఎవరు తీసిండ్రు? దాని తర్వాత చేతి పైన స్ట్రిప్ లేదంటున్నారు, చేతి పైన స్ట్రిప్ ఉందంటున్నారు, తనకు తానే ఇంజక్షన్ ఇచ్చుకున్నా అంటున్నారు. అంటే ఏం చేసిండ్రు? దీనికి కొనసాగింపుగా ఆ అమ్మాయి కూడా చాలా క్లియర్గా వచ్చింది. ఆ అమ్మాయిని దాచిపెట్టిండ్రండి. ఇంతమంది డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు అమ్మాయిని దాచిపెట్టేసిండ్రు. హెచ్ఓడి కూడా లేడు. మీరు అందరూ చూస్తున్నారుగా, ఇక్కడ విద్యార్థులు ఎవరు లేరు. ఇది పూర్తిగా నిజంగా చెప్తున్నాను, ఈ దేశంలో నేను పుట్టడం నా దౌర్భాగ్యం. ఇది ఇక్కడ నిజంగా ఈ కులాలు ఇంకా పెట్టలేకపోతున్నాయి. సీనియర్లే అతను ఏమైనా కావాలని చేశారా లేకపోతే మీరు ఇంత క్లియర్గా చూస్తున్నారు కదా, ఏ విధంగా ఉంటారు? ఒక కాకి చనిపోతేనే మిగతా కాకులన్నీ వస్తాయి. ఒక అంటే ఏ జంతువు చనిపోయినా ఇంకో జంతువు వస్తుంది. ఒక పీజీ విద్యార్థి అనండి రారా ఇక్కడ కనీసం లేరు కదా. ఒక స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు? కేవలం వాళ్ళ కుటుంబీకులు పౌర సమాజం పైన లేకపోతే వ్యవస్థలో జరుగుతున్న దోపిడీని అడగడానికి వచ్చినారు. వీళ్ళందరూ జనరల్గా వచ్చింది. ఇప్పుడు మాకంటే ఎక్కువగా పోలీస్ శాఖ వారు వచ్చింది. నేను ఏమంటున్నా అంటే పోలీస్ శాఖ వారికి కూడా ఆ డీసీపీ గారికి నేను ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఉన్నారు కాబట్టి మాకు నిజాలు కావాలనుకుంటాను. సార్ వాళ్ళపైన మాకు ఈ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళపైన మాకు గౌరవం ఉంది. ఇంతకుముందు అనేక సందర్భాల్లో వాళ్ళు న్యాయం చేసింది కాబట్టి ఇతని విషయంలో కూడా ప్రీతి విషయంలో జరగని న్యాయం ఇప్పుడు ఇతని విషయంలో చేస్తారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా మాకు ఒకటే కావాలి, న్యాయం కావాలి. థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, మరి సురేష్ మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరి ఇప్పుడు పోస్ట్ మార్టంకి అయితే బాడీ తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి నిజంగా అతనిపై పాయిజన్ అటాక్ ఏమైనా, ఇంజెక్షన్స్ ఇచ్చారా నిజంగా, లేకపోతే అతనే సెల్ఫ్గా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం తర్వాత తెలియాల్సి ఉంది. మరి ఈ మరణానికి గల కారణాలు, ఒక్క స్టూడెంట్ కూడా ఇక్కడికి రాలేదు, ఒక స్టూడెంట్స్ అందరూ కూడా రావాలి, ఒక స్టూడెంట్ లేడు, ఒక ఫ్యాకల్టీ లేడు, ఒక హెచ్ఓడి లేడు, బయటకు సంబంధించిన కుటుంబ సభ్యులు మిగతా కుటుంబ సభ్యులు, తల్లి, పోలీసులు తప్పాలి. ఇక్కడ ఒక విద్యార్థి లేడు, ఒక డాక్టర్ లేడు, ఎవరు కూడా లేరు. మరి నిజంగా
ఆ విద్యార్థి మరణానికి గల కారణం తోటి విద్యార్థులేనా, తోటి విద్యార్థి లేక ఏం జరిగింది? పోలీస్ విచారణ తెలియాల్సింది. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయిదేవా టీవీ, హైదరాబాద్.